హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చేద్దామని చెప్పేసి ఊరికి అలా ఆలోచిస్తూ కూర్చున్నాను అనమాట. మా అమ్మ వచ్చేసి మీకు చిన్నప్పుడు స్టోరీస్ చెప్పాను కదా, ఆ స్టోరీ చెప్తాను, పోస్ట్ చేసుకుంటా అనింది. సరేమా, నేను కూడా పోస్ట్ చేసుకుంటానని చెప్తున్నాను. ఒకసారి వినండి మీకు కూడా. చిన్నప్పుడు మా నాయనమ్మోళ్ళు కథ చెప్పేవాళ్ళు మాకు. అదే నేను కూడా మా పిల్లలకి చెప్తున్నాను. ఉల్లిగడ్డంత ఊరంట, ఉల్లిగడ్డంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉండేది. మునక్కాయంత ముసలమ్మ ఇటుకరాయంత ఇల్లు కట్టించుకుంది. ఇటుకరాయంత ఇల్లు కట్టించుకొని అరటికాయంత అరిగేయించుకుంది. అరటికాయంత అరిగేయించుకొని బీరకాయంత బీరువా తెచ్చుకొని వంకాయంత వజ్రం, ఉల్లిగడ్డంత ఉంగరం, బంగాళదుంప అంత బంగారం పెట్టి తాటికాయ అంత తాళం వేసి మునక్కాయ అంత ముసలమ్మ వచ్చేసి అరటికాయ అంత అరుగు మీద కూర్చుంది. ఇదంతా దోసకాయ అంత దొంగోడు చూసి తాటికాయ అంత తాళం బాలగొట్టి వంకాయ అంత వజ్రం, ఉల్లిగడ్డ అంత ఉంగరం, బంగాళదుంప అంత బంగారం తీసుకొని పారిపోయాడు. మునక్కాయ అంత ముసలమ్మ చూసి పొట్లకాయ అంత పోలీసుకు ఫోన్ చేసిద్ది. పొట్లకాయ అంత పోలీసు లవంగం అంత లాఠీ తీసుకొని జీడిపప్పు అంత జీవేసుకొని యాలుక్కాయ అంత వేసి వచ్చారు. దోసకాయ అంత దొంగోడు పట్టుకున్నారు. దోసకాయ దొంగోడు పట్టుకొని జాంకాయ అంత జైల్లో వేసి సీతావలపకాయ అంత శిక్ష పెడతారు. అప్పుడు సీతావలపకాయ అంత శిక్ష పెట్టినా కానీ చావలేదని చెప్పి మునక్కాయ అంత ముసలమ్మ వచ్చి గుమ్మడికాయ అంత గుద్దిద్ది. ఉప్పు గల్లంత ఊపిరిడిచి చనిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.